చేసిందే. నిన్న ఇదే సమయానికి ఎగ్జాక్ట్గా 24 గంటల ముందు ఎవరు గెలవబోతున్నారు, ఎటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, భారత క్రికెటర్ల యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, పాక్ క్రికెటర్ల యొక్క అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పి చాలా క్లుప్తంగా నేను ఒక వివరణాత్మకమైనటువంటి ఒక వార్తని మీకు ఇదే సమయానికి ఇచ్చే ప్రయత్నం చేశాను. అప్పుడు చాలామంది కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు చేశారు. ఈసారి ఇండియాకి కప్పు డౌటే అన్నారు. దాంట్లో కొందరు పోల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ 7% అంటే 7% మంది ఈసారి పాకిస్తాన్ గెలుస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు రండి మీరంతా, ఇప్పుడు పెట్టండి కామెంట్స్, ఇప్పుడు చేయండి ఫోన్స్. ఇప్పుడు ఇక్కడ ఇండియా ట్రోఫీ వదలడం కరెక్టేనా అనే దాంట్లో కూడా ఎస్ అని చెప్పి 88% అని చెప్తుంటే నో అని 12% అని చెప్పారు. మరి మీకు ఎందుకు కారణం అర్థమైందా కాలేదు నాకు తెలియదు, కానీ నేను మళ్ళీ మీకు నో అని చెప్పేటువంటి వారికి ఆ వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఐసీసీ అధ్యక్షుడిగా మొహసిన్ నఖ్వీ, అక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయనకి దగ్గర నుంచి ఇప్పుడు ఈ కప్పుని అందుకోవడం ఇష్టం లేకనే వారంతా కూడా ఈ కప్పుని నిరాకరించినట్టు తెలుస్తోంది. సో ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించినటువంటి మొహసిన్ నఖ్వీ నుంచి ఈ కప్ తీసుకోవడం ఇష్టం లేదు. కప్పు గెలిచి వాడి దగ్గర నుంచి మనం కప్ తీసుకోవడం ఏంటి, పాకిస్తాన్పై గెలిచి పాకిస్తానీ దగ్గర నుంచి మనం కప్ తీసుకోవడం ఏంటి, అందుకే ఈ కప్ని నిరాకరించారు, కప్ని పక్కన పెట్టేశారు. ఆ ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్ చేసుకున్నారు. ఒకసారి మళ్ళీ మీరు ఆ సెలబ్రేషన్ సంబంధించి ఆ వీడియోస్లో ఆ ఫొటోస్లో చూస్తే అర్థమవుతుంది. ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకోవడాన్ని చాలా అద్భుతమైనటువంటి ఆ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇండియన్స్ మొత్తం కూడా తలెత్తుకొని గర్వంగా మేరా భారత్ మహాన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అనే రకంగా అందరూ కూడా తలెత్తుకొని మాట్లాడే విధంగా చేశారు మన భారత ఆటగాళ్ళు. సో ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ చెప్తున్న మాటలు ఏంటంటే 21 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ వచ్చింది, అదంతా సిబ్బందికి ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు సూర్యకుమార్ యాదవ్. వ్యక్తిగతంగా ఆయన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని కూడా ఇండియన్ ఆర్మీకి ఇచ్చేశాడు. దాట్స్ ఇండియా, దాట్స్ ఎ పవర్ ఆఫ్ ఇండియా. ఇండియా పవర్ అది. భారతదేశం గురించి అవాక్కులు చవాకులు పేల్చేటువంటి ఇతర దేశాలు ఏవైనా కూడా నోర్లు మూసుకోండి, నోర్లను కట్టేసుకోండి, లేదనంటే అంతకంతకు సమాధానం తప్పదు. ఇక్కడ మోడీ ట్వీట్ మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ ఆన్ ద గేమ్ ఫీల్డ్, అవుట్కమ్ ఇస్ ద సేమ్, ఇండియా విన్స్, కంగ్రాట్స్ టు అవర్ క్రికెటర్స్ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్, ఎస్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి హైదరాబాదీ టూ. ఎందుకంటే మన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ, తిలక్ అండ్ సింధూర్ అవి దాదాపుగా 2 పర్యాయ పదాలని చెప్పాలి. సో తిలక్ వర్మ ఆపరేషన్ సింధూర్లో మన భారత ఆర్మీ ఇచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి తెగింపు ధైర్యాన్ని నిన్న దుబాయ్ వేదికగా ఆ స్టేడియంలో ఇచ్చాడు. ఆపరేషన్ సింధూర్ని కంటిన్యూ చేశాడు, పాకిస్తాన్ని పేల్చేశాడు, పాకిస్తాన్కి చుక్కలు చూపించాడు. ఇఫ్ నాట్ తిలక్ వర్మ, నిన్న మ్యాచ్ కొంత కష్టంగా ఉండేది. సో ఆపరేషన్ సింధూర్ని తిలక్ వర్మ అద్భుతంగా చూపించగలిగాడు. ఇక మ్యాచ్ డీటెయిల్స్కి వస్తే మీరంతా కూడా అద్భుతమైన మ్యాచ్ని చూశారు. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే, ఆర్టీవీతో మీ వ్యూస్ని షేర్ చేసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి ఆ నెంబర్స్కి కాల్ చేయండి, మీరు నాతో వ్యూస్ని షేర్ చేసుకోవచ్చు. సో ట్రోఫీ లేకుండా ఫర్ ద ఫస్ట్ టైం ఏ టీం అయినా ఏ మ్యాచెస్ అయినా కూడా ఇంతటి స్థాయిలో ట్రోఫీ లేకుండా సెలబ్రేషన్ జరగలేదు. ట్రోఫీ ఉన్నా కూడా ఈ స్థాయిలో సెలబ్రేషన్ జరిగేవో లేవో తెలియదు, కానీ చూడండి ఇక్కడ అభిమానులంతా కూడా సూర్యకుమార్ యాదవ్ ఆయన చేతిలో కప్పుని పెట్టేశారు. ఇందాక ఇక్కడ చూడండి, అవన్నీ కప్పు లేకుండా ఫొటోస్, ట్రోఫీ లేదు వాళ్ళ చేతిలో. అటు తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ చేతిలో ట్రోఫీ లేదు, బట్ అభిమానులే గ్రాఫిక్స్లో ఆ ట్రోఫీని అమర్చారు. ఏషియా కప్ 2025 చూస్తున్నారు కదా, ఈ ట్రోఫీని అభిమానులే అమర్చారు. మరోవైపు పైన చూడండి, ఆ ఫోటోలో సూర్యకుమార్ యాదవ్ చేతిలో కప్పు లేదు, కింద కూడా ఆ కప్పు లేదు. నెక్స్ట్ మీకు ఇవే చూపిస్తాను, సూర్యకుమార్ యాదవ్ చేతిలో కప్పు ఉంది. సో అక్కడ సూర్యకుమార్ యాదవ్ కప్పు మోస్తున్నట్టుగా అభిమానులే ఆ ఫోటోలని చిత్రీకరించారు. సో నిజంగా నిన్న కప్పు తీసుకోకుండా మన భారత ఆటగాళ్ళు మంచి పని చేశారా అంటే, నాకు తెలిసి ఒక భారతీయుడిగా ఎస్, వాడి చేతుల మీద కప్పు తీసుకోవడం ఏంటి, పాకిస్తానీయుడి దగ్గర నుంచి కప్పు తీసుకోవడం ఏంటి, పాకిస్తాన్ని ఓడగొట్టి పాకిస్తాన్ని చిత్తు చేసి పాకిస్తాన్ని నేల కోసి నేల నాకించి మళ్ళీ వాడి చేతుల్లో కప్పు తీసుకుంటావా? ఆసియా క్రికెట్ కౌన్సిల్ సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పాక్ మంత్రి మొహసిన్ నఖ్వీ
వాడి చేతుల మీదుగా కప్పు తీసుకోవడం ఇష్టం లేకనే కప్పు నిరాకరించారు. సో ఆ ట్రోఫీని కూడా వెనక్కి తీసుకువెళ్ళింది. ప్రెజెంటర్లు కూడా ఆ ఇండియా టీం ట్రోఫీ తీసుకోవడం లేదు, నిరాకరిస్తున్నారంటే అనౌన్స్ చేశారు. ఆ ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. సో వితౌట్ ట్రోఫీ సెలబ్రేషన్ జరిగాయి. సో నిన్న చాలా మంది ఎవరైతే కారు కూతలు కూసారో వారందరికీ ఇది దీటైనటువంటి సమాధానం. ఇంకా ఎవరైనా భారత క్రికెటర్స్ని, భారత ఆటగాళ్ళని, భారతీయుల పట్ల కొంత తప్పుడు భావంలో కనుక ఉంటే ఇక్కడ నోర్లు కట్టేసుకోండి, నాలుకలు చీరేస్తామని రకంగా సమాధానం ఇచ్చారు భారత ఆటగాళ్ళు. ఇది కేవలం భారత ఆటగాళ్ళ విజయమే కాదు, యావత్ భారతీయ ప్రజల విజయం. సో ఏ ఒక్కరి గురించి మాట్లాడాలన్నా కూడా మీరు సాహసించాల్సిందే, నాలుకలు చీర్చుకోవాలి. మీకు రెండు నాలుకలు అవ్వాలనుకుంటే భారతదేశం గురించి మాట్లాడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు. హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా on their emphatic victory over Pakistan and for lifting the Asia Cup. Your determination, teamwork and spirit have made the nation proud. A glorious moment of Indian cricket అని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశారు. సో నిజంగా భారతీయ ఆటగాళ్ళకి అద్భుతమైనటువంటి సెలబ్రేషన్స్ జరిగాయి. చాలా ప్రముఖుల నుంచి కంగ్రాచులేషన్స్ వస్తున్నాయి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ RTV2 కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా. యు ఆర్ లైక్ మీరు ఒక సింహంలా గర్జించారు. అక్కడ తిలక్ వర్మ తెలుగువాడు సింహంలా వేటాడి వేటాడి పాకిస్తాన్పై పంజా విసిరి నేలకు చార్చి ఆ పిచ్చి కుక్కల్ని తరిమి 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 కొట్టాడని చెప్పాలి తిలక్ వర్మ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. సో భారతీయ ఆటగాడు మన తెలుగు తేజం తిలక్ వర్మ యొక్క పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో కొన్ని కామెంట్స్ వచ్చాయి, ఆ కామెంట్స్ చదివినిపిస్తాను ఒకసారి మీకు. నేను ఇక్కడ జవాడి శంకర్ జై హింద్ అని కామెంట్ చేశారు. రైన్ డ్రాప్ సూర్యకుమార్ యాదవ్ ఫైర్ అని కామెంట్ చేశారు. తర్వాత హరీష్ రాయల్ జై కిసాన్, జై జవాన్, జై భారత్, జై హింద్, జై శ్రీరామ్ అని కామెంట్ చేశారు. అఖండ భారతానికి తిలకం దిద్దిన తిలక్ వర్మకి కోటి కోటి వందనాలని చెప్పి హరీష్ రాయల్ కామెంట్ చేశారు. తర్వాత అక్షయ్ అన్నా మాకు తెలీదు పాకిస్తాన్ చేతుల మీదుగా అని చెప్పి అని అక్షయ్ కామెంట్ చేశారు. సో రామ్మూర్తి మునెప్ప జై హింద్ జై జవాన్ కామెంట్ చేశారు. వేణుగోపాల్ గ్రేట్ అని కామెంట్ చేశారు. మొహసిన్ నక్వీ చేతుల మీదుగా